నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంటి వంట ముద్దు, బయట ఫుడ్ వద్దు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో కలెక్టర్ పిలుపు. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం. భారీగా హాజరైన భక్తజనం. బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. బీజేపీ కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్న బీఆర్ఎస్. ఇక వార్తల వివరాలు. ఇంట్లోనే తయారు చేసుకున్న హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ కు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పంబేల సత్పతి సూచించారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మగవారికి వంటల పోటీలు నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ పంబేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయట దొరికే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల అధిక అనర్థాలు ఉంటాయని తెలిపారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పంబేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంప్రదాయ వంటకాలపై అధిక దృష్టి సారించాలని, వాటితోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు వంటల్లో మగవారు కొంత సాయం చేయాలని సూచించారు. మన ఆరోగ్యంలో మనం తీసుకున్న ఆహారమే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. వంటల పోటీల్లో కొత్తపల్లి సెక్టార్ పరిధిలోని ఆసిఫ్ నగర్ 4 అంగన్వాడీ సెంటర్కు ప్రథమ బహుమతి లభించింది. సురేష్ వెన్నెల దంపతులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్ మెంగాణి పద్మలకు జిల్లా కలెక్టర్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, డీఈఓ జనార్దన్ రావు, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, కరీంనగర్ రూరల్ సిడిపిఓ సబిత, అర్బన్ సిడిపిఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంత సమయం కేటాయించి మన అందరికీ మీరు ప్రోత్సహించినందుకు మిమ్మల్ని అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఐసీడీఎస్ మహిళలు వాళ్ళందరికీ నా అభినందనలు. ఎందుకంటే వాళ్ళ జాబ్ ఇది డే ఇన్ అండ్ డే అవుట్. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు గర్భిణీ మహిళలకి కానీ, కుపోషిత పిల్లలకి కానీ వాళ్ళు చక్కగా చూసుకొని హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి బాగా అవగాహన చేస్తూ ఊర్లో ఇంత మంచి పని చేసినందుకు వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో అట్లీస్ట్ ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా మీ అందరికీ నా రిక్వెస్ట్, 1 మీల్ షుడ్ బి హోమ్ కుక్డ్ మీల్ ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అది మీరు యూ హ్యావ్ టు ప్రామిస్ యువర్సెల్ఫ్. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో 1 మీల్ కూడా ఫిట్నెస్ మీరు కూడా బికాస్ మనం ఏమనుకుంటాం, ఏమో ఒక మార్కెట్ వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి పెడితే కిచెన్లో అయిపోయింది మా అంతే. బికాస్ దట్ ఈస్ వాట్ 99% ఆఫ్ ద ఫ్యామిలీ, ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ అంతే. సో రాసి ఇస్తారు, ఏమేమి కావాలని మనం వెళ్ళి మార్కెట్ వెళ్ళి తీసుకుని వచ్చి పెట్టాలి, మా వర్క్ అయిపోతుంది. అంతే కదా. సో అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ దట్ వాట్ మనం అందరూ ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఏం తీసుకున్నాము. సో దాని నుంచి ఎఫెక్ట్ ఏముంటుంది, ఆరోగ్యాన్ని బాగేమంటారు. సో మీ ప్రాపర్టీ ఒక్కసారి వస్తుంది, పోతే కూడా మీరు మళ్ళీ తీసుకోవచ్చు. సమ్ యూ కెన్ ఎర్న్ ఇట్ మనీ, యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్. బట్ వన్స్ యువర్ హెల్త్ హెస్ గాన్ యూ కెనాట్ ఎర్న్ ఇట్ బ్యాక్. అందుకే దాంట్లో ఒకసారి మనం అందరూ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఆలోచించాల్సి ఉంటుంది. మా ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ట్రెడిషన్, కల్చర్ ఆఫ్ ఫుడ్. దాని భాగంగా ఈరోజు చాలా మంచిగా డీడబ్ల్యూ గారు అరేంజ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా సాగాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవానికి ఆలయ చైర్మన్ చల్లూరి విశ్వనాథాచారి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం, బలిహారం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు జరపబడునని ఆలయ చైర్మన్ విశ్వనాథాచారి తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ చల్లూరి విశ్వనాథాచారి, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోలా రమేష్, కోశాధికారి గంప చంద్రమౌళి, పెంచాల కిషన్ రావు, నూతి శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీజేపీ కక్షపూరితంగా అరెస్టు చేయించిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మద్యం కేసుతో కవితకు ఎలాంటి సంబంధం లేకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించాయని విమర్శించారు. ఆయా పార్టీల కుట్రలను బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉందో మరి క్లియర్గా అనిపిస్తున్నది. వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈడీ కేసు నమోదు చేసి ప్రీతమ్మ గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి మీరందరూ కూడా మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దీంట్లో భాగస్వాములు అయిన వారు అప్రూవర్గా మారి వారి పేరు చెప్పిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీరు ఆ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నట్టు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే చూపించిన దాఖలాలు 2 సంవత్సరాలలో మరి ఎలాంటి ఆధారాలు లేకుండా మొన్న ఏదో ఆధారాలనే చెప్పి అరెస్ట్ చేయడం నిజంగా కూడా అసమంజసం. దాంతో పాటుగా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా అదే రోజు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఈడీ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇన్ని చేసినా కానీ అరెస్ట్ చేసిండ్రు. డబ్బులు ఇప్పుడు చేతులు మారినాయని కోర్టు అడిగితే ఈడీ కూడా చెప్తారు ఇక్కడ డబ్బులు మారలేదు, ఇక్కడ చేతులు మారి. ఒక పాలసీ విధానం చేస్తా ఉంటే దాని మీద కేసు వేసినారు మామూలుగా. ఆ పాలసీ విధానం ఏంటో కూడా ఈడీకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో ఈ పాలసీ విధానంలో ఆ పన్ను బీఆర్ఎస్ కుమ్మక్కైంది, ఆ పన్ను బీఆర్ఎస్ వాళ్ళు దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారని. ఇదే పాలసీ విధంగా పంజాబ్ లో నడుస్తూ ఉంది. పంజాబ్ లో బ్రహ్మాండంగా రాష్ట్ర ఆదాయం 50% పెరిగింది. ఇదే పాలసీ, ఇదే సేమ్ పాలసీ పంజాబ్ లో పెట్టారు. దాంట్లో పంజాబ్ లో రాష్ట్ర ఆదాయం 50% పెరిగింది. ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తే అంతకుముందు ఈడీ రాకముందు కూడా ఫస్ట్ ఈడీ రాబోతుంది, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆప్ మీద అరెస్ట్ చేయబోతుందని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారు తెలుసా? మీ అందరు కూడా, మీ అందరు చూస్తే న్యూస్ లో ఫస్ట్ అనౌన్స్ చేసింది బీజేపీ ఎంపీ గారు అనౌన్స్ చేశారు. నిషికాంత్ దుబే అని ఆయన అనౌన్స్ చేశారు. రేపు పొద్దున ఎల్లుండి పొద్దున ఈడీఓలో కేసు ఫైల్ చేయబోతున్నారు. ఆ కేసు ఎవరైనా ఆప్ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకులను అందరూ కూడా ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు ఫైల్ చేస్తారు. కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవంని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఇళ్లలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలని పేర్కొన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పిచ్చుకల గూడు ఏర్పాటు చేయడం, ఆహారము, నీటి సౌకర్యం కల్పించే అంశంతో పాటు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
వీటిని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎండాకాలం నేపథ్యంలో పిచ్చుకలకు గూడు తయారు చేసి మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైటర్ ఖుష్వంత్ సింగ్ ఘటనను ఉదహరించారు కలెక్టర్. ఆయన పిచ్చుకల సంరక్షణకు తీసుకున్న చర్యలను పాఠశాలల్లో విద్యార్థులకు క్లాసులు ఏర్పాటు చేసి వివరించాలని సూచించారు. పిచ్చుకలు చిన్న చిన్న జంతువులను అందరం కలిసి కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సైన్స్ అధికారి చాడా జైపాల్ రెడ్డి, సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి మధుసూదనాచారి, న్యాయ నిర్ణేతలు గాజుల రవీందర్, సరిత, కెఎస్ అనంతాచార్య, లక్ష్మణ్, అశోక్ రెడ్డి, జీవశాస్త్ర ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతినిధులు ఆంజనేయులు, గంగారాం, ఎం శ్రీనివాస్, దామోదర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ స్పారోస్ 3 years జనరల్లీ వాళ్ళకి 3 to 4 years లైఫ్ సైకిల్ ఉంటుంది. సో ఈజీగా ఇంతకు ముందు ఈజీగా రీప్రొడక్షన్ అయ్యేది, ఈజీ ఫుడ్ బేస్ అయ్యే వాళ్ళు. సో ఈజీగా వాళ్ళకి తింటే పెద్ద యానిమల్స్, పెద్ద బర్డ్స్ బతికేవాళ్ళు. దాంతోపాటు ఫార్మర్స్ ఫీల్డ్లో ఏమవుతుంది, ఈ ఇన్సెక్ట్స్ వస్తాయి, చిన్న చిన్న పురుగులు ఇంకా ఏదైనా వస్తే ఆ పెస్ట్ ని బయోపెస్టిసైడ్ గా ఈ స్పారోస్ తినేస్తారు. సో ఇప్పుడు ఏమైతుంది, మేము పెస్టిసైడ్ వేసుకుంటున్నాము, మా ప్లాంట్ తో పాటు మా స్పారోతో పాటు మేము కూడా పెస్టిసైడ్ తింటున్నాము. సో పెస్టిసైడ్ పెట్టి పెస్ట్ లేదు కాబట్టి స్పారో మాకు కొంచెం ఈ మన అన్న గింజలు తింటే ఈ ఎందుకు పిచ్చుక అంత నష్టం చేసింది అని చెప్తాము. అసలు వాళ్ళు తినేది మేము నష్టం చేస్తున్నాము కాబట్టి మేము తినేది వాళ్ళు కొంత తింటున్నారు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టాలి. మనం చిన్న యానిమల్స్ కి తోడుగా ఉంటే, ఎందుకంటే ఇది వరల్డ్ స్పారో డే ఒక సింబాలిక్ అన్నమాట. కానీ ఇలాంటి అవగాహన కార్యక్రమం వల్ల మీకు మెసేజ్ ఏంటంటే యూ విల్ ప్రోగ్రెస్ ఇన్ ప్రపోర్షన్ టు వాట్ ఈస్ యువర్ కన్సర్న్ ఫర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద ఇకలాజికల్ చైన్. ఓకే, సో ఇది ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక స్మాల్ అంటే ఇంతకుముందు అడిషనల్ డైరెక్టర్ గారు చెప్పినట్టు మీ అందరికీ ఒక టాస్క్, అట్లీస్ట్ 2 or 3 ఈరోజు ఎగ్జిబిషన్ లో పెట్టిన 2 or 3 ప్రాక్టికల్ గా కొబ్బరి షెల్ తో చేసిన ఉంటది, అట్లాంటి మీరు చేసి తప్పకుండా వాటర్ పెట్టాలి. సమ్మర్ హీట్ లో బర్డ్స్ కి మీరు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చినప్పుడు చూసాం, చాలా మంచిగా అందరూ ఈ బర్డ్స్ నెస్ట్ అనేది చాలా, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అందరూ చేస్తారని. అది సో చూస్తే చాలా సంతోషంగా అవుతుంది. మాకు కూడా ఇది అవగాహన ఉండాలి, వరల్డ్ స్పారో డే రోజు అన్ని ఈ బర్డ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మా బయోడైవర్సిటీ సేవ్ చేయాలి అనేది మీకు కూడా అవగాహన ఉంది. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ స్పారో ఎక్కడ చూస్తే కూడా అక్కడ కనిపించేది, మా ఇంట్లో లోపల కూడా వచ్చేది, అంత పాపులేషన్ అప్పుడు ఉన్నది. బట్ ఇప్పుడు మనం చాలా తక్కువ చూస్తున్నాం, ఎక్కడ కూడా పాపులేషన్ చాలా స్పీడ్ గా తక్కువ అయింది. దానికి పాపులేషన్, దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, మెయిన్ రేడియేషన్స్ ఉండొచ్చు, అదర్ చాలా రీజన్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మా యాజ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మా ఇంకొక బాధ్యత ఏమంటే ఈ మా బయోడైవర్సిటీలో ఉన్న అన్ని స్పీసెస్ ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ స్పీసెస్ దాని అదంటే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంవత్సరం లోపు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గాన్ని కొడంగల్తో పోటీపడి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడినా తనకు బాధ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు సంతోషంగా ఉందని అన్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసినప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా, రాష్ట్రంలో ఉన్నది మీ మిత్రపక్షం టీడీపీ కాదా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆ బోర్డు విధి విధానాలు ఏంటి, బోర్డులో ఉన్న పాలకవర్గం ఎవరు,
వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా పసుపు బోర్డు తెచ్చి పసుపుకు 30,000 ధర ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో మాట్లాడిన ఆగిన కేసీఆర్ యాస్తగా వచ్చి జీవన ఫ్యాక్టరీ చెప్తాడా ఈ తెలుగు ఆయన చెప్పారు మాట్లాడారు. ఎద్దమా చేసిండు ఎక్కించిందని చెప్పండి చెప్తా తెలుగుపోయి నేను చెప్తున్నా ఇవాళ బరాబర్ తెలుస్తా. సంవత్సర కాలంలో మీరు చెరుకు విత్తనాలు నాటండి, మీకు దాన్ని కృషి చేయబడే విధంగా 25 సంవత్సరాల నుంచి లోపల మీరు ఫ్యాక్టరీ ఆరంభం చేస్తారు. ఇది ఒక రైతు బిడ్డ నేను అంటున్నాను. మనందరూ కాపుదారు అని చెప్పంటున్నా. ఇవాళ నేను సైగ వ్యవసాయం చేస్తా, ఇవాళ నేను సైగ వ్యవసాయం చేస్తా నేను అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో మీరు ఇంత ఆత్మీయంగా రాజకీయాలు ఖచ్చితంగా చెప్పంటున్నాను. పోయిన ఎమ్మెల్యే ఓడిపోయినా సరే నాకు అదృష్టం లేదా, కానీ బాధ లేదు. ఎందుకు బాధ లేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి బాధ లేదు అని చెప్పండి. ఎమ్మెల్యే గెలిచినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకుండా ఉన్నట్టయితే ఎమ్మెల్యే గెలిచి కూడా ఏదైతుందో ప్రయోజనం ఉండకపోతుండే. కరీంనగర్లోని తిరుమల్ నగర్లో గల శ్రీనిలయంలో ఏకాదశి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మయూరగిరి పీఠాధిపతులు శ్రీ నమలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో నారాయణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫల పంచామృత అభిషేకములు, లక్ష్మీనారాయణ అష్టోత్తరం, శ్రీసూక్త సంపుకోకరణ హోమం, అష్టాక్షరి మూలమంత్ర సహిత శ్రీ విష్ణు సహస్రనామ హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భజన బృందాలచే 45 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణమాచార్యులు, దేవనపల్లి రమేష్, బజ్జూరి శివశంకర్, శైలజ, భక్తులు పాల్గొన్నారు. అకాడమిక్ భాగస్వామ్య లక్ష్యాన్ని నెలకొల్పేందుకు అమెరికన్ యూనివర్సిటీ, లూసియానా టెక్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సంస్థ గణనీయమైన పురోగతి సాధించిందని కళాశాల చైర్మన్ జువాడి సాగర్ తెలిపారు. కళాశాల సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా పరిశోధన, ఆవిష్కరణ, ఉన్నత విద్యలో సహకారాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సంస్థ గణనీయమైన పురోగతి సాధించడం కోసమే అమెరికన్ యూనివర్సిటీ, లూసియానా టెక్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు. కళాశాల సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. యుఎస్ఏలోని లూసియానాలోని రూస్టన్లో ఉన్న లూసియానా టెక్ విశ్వవిద్యాలయం 1894లో ఇంజనీరింగ్, సైన్స్ మరియు వ్యాపార కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన అత్యంత ర్యాంకు పొందిన పబ్లిక్ రీసెర్చ్ విశ్వవిద్యాలయమని అన్నారు. అంత గొప్ప కళాశాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల తెలంగాణలో 1997లో స్థాపించబడిన ఒక మార్గదర్శక సంస్థ అని, కరీంనగర్లోని మొదటి స్వయం ప్రతిపత్త ఇంజనీరింగ్ కళాశాలగా ఏర్పడి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ నాక్ గ్రేడ్తో గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అకాడమిక్ ట్రెండ్లను సెట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే జిట్స్ విద్యార్థుల ప్రయోజనం కోసం యుఎస్ఏలోని యూనివర్సిటీతో ఎంఓయూపై సంతకం చేసిన ఏకైక విద్యా సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ కెఎస్ రావు, అకాడమిక్ ఆడిట్ డాక్టర్ పికే వైశాలి, స్టూడెంట్స్ డీన్ సంపత్రావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరీంనగర్లో అమెరికన్ యూనివర్సిటీ తోటి అకాడమిక్ సంబంధం ఏర్పరచుకున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. లూసియానా టెక్ యూనివర్సిటీ కనెక్టికట్ అమెరికన్ యూనివర్సిటీ తోటి అకాడమిక్ సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే ఆ యూనివర్సిటీ తోటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం అయింది. మా కళాశాల చైర్మన్ గారు శ్రీ జువాడి సాగర్ రావు గారు ఆ యూనివర్సిటీ డైరెక్టర్ హెండర్సన్ గారితో మాట్లాడుకొని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ఎంఓయూ వల్ల లూసియానా టెక్ యూనివర్సిటీకి, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్కి వాళ్ళ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి మన విద్యార్థులకి చెప్పడము, మన ఫ్యాకల్టీతో కలిసి రీసెర్చ్ చేయడానికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లూజియానా టెక్ యూనివర్సిటీ వారి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సైన్ వల్ల మాకు లూజియానా టెక్ యూనివర్సిటీతోని కొలాబరేషన్ ఏర్పడింది. దీనివల్ల మాకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ లాంటి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మా ఫ్యాకల్టీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీతోనే ఇంటరాక్ట్ అవ్వడము, రీసెర్చెస్ మీద కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. So our college has signed an MOU with Louisiana Tech University, which is based in USA. So they will be establishing a center of excellence in our college. They'll be giving us wider range of technology information so that students can have different job roles and they can be prepared for any of the job roles they want to have or they want to pursue in their future. Today our college has signed an MOU with Louisiana Tech University of America. So with this MOU, our college students will benefited in many ways like higher education facilities and scholarship availability, and also students will get benefited from the on-campus placement. Today we have got an historical event. We have signed MOU with Louisiana Tech University, which is located in USA. So we have got facilities as the students are pursuing to do their MS in USA. Our college have granted permission and they have allocated facilities for doing online campus jobs. And recently my college on NAC, NBA, ఇలాంటి వచ్చాయి. present NBA ఇవన్నీ వచ్చాయి. present లూజియానా టెక్ యూనివర్సిటీతో MOU కూడా కుదించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మాకు కొత్త ఆపర్చునిటీస్ టెక్ ద్వారానైనా లేకపోతే మా నాలెడ్జ్ ద్వారా అయినా మా ల్యాబొరేటరీ ద్వారా అయినా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, నిరుపేదల అకౌంట్లలో 15 లక్షలు జమ చేస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా అమలు చేయలేదన్నారు. ధరల పెరుగుదలకు మోడీ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మోడీ రైతులను, మహిళలను, యువతను విస్మరించారన్నారు. రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. ఇదే మోడీ గారు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాను, మీరు ఏమన్నారు? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానండి. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 2 లక్షలు ఇస్తానన్నాడు, 15 లక్షలు ఇస్తానన్నాడు. ఏమైంది? విదేశాల్లో నల్లధనం రెట్టింపైపోయింది. అలా ఆనాటికి ఈనాడు 10 ఏళ్ల కాలం విదేశాల్లో నల్లధనం ఏదైతే పెరిగిపోయింది. ఇలా పారదర్శక నీతి అవినీతి, పారదర్శకత నీతి అవినీతి గురించి మాట్లాడి ఇంకా ఆశ్చర్యమని చెప్పి అంటున్నా. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోయేది యువత అని చెప్పంటారు. యువత అని చెప్పంటారు. ఆ యువతకి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. నువ్వు 2014లో చెప్పిండే 10 ఏళ్ళు గడుస్తుంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. 2014 ఎంత చెప్పిండే? 2 కోట్లు సంవత్సరానికి. 10 సంవత్సరాలు గడిచిందే. 10 ఏళ్ళు ఎన్ని ఇవ్వాలి? 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నిజంగా చెప్తున్నాను. ఇవాళ యువత తల్లిదండ్రుల గుండెల మీద కుంపెట్లాగా అయిపోయింది. అంటే తల్లిదండ్రుల గుండెల పైన కుంపెట్లాగా. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేసిన రాధాకృష్ణన్ తర్వాత జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి రాధాకృష్ణన్ ను ఇన్ఛార్జి గవర్నర్ గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. జిల్లా బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షునిగా అస్తపురం నారాయణ, కార్యదర్శిగా మేక శ్రీనివాస్, కోశాధికారిగా దుర్గం ప్రభాకర్ల ఎన్నిక కాగా వావిలాలపల్లిలోని జిల్లా అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గంతో జిల్లా లేబర్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ బిల్డర్ అసోసియేషన్ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో అసోసియేషన్ను బలోపేతం చేస్తామన్నారు. ఏకీభావం ఏక మనసు కలిగి అందరూ ఐక్యతో కలిసి పనిచేస్తే మనం తప్పకుండా మరి పేద బడుగు వర్గాలు వీరందరూ కూడా ఎంతోమంది మరి పేదవారు ఉన్నారు. వారందరికీ మనము సహాయ సహకారాలు అందించాలి. మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీ సంఘానికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా లేబర్ డిపార్ట్మెంట్ 24 గంటలు మీకు అన్ని విషయాల్లో సహకరిస్తాం. ఏ సమస్య ఉన్నా ఏదున్నా మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి మీ అందరినీ కూడా మేము ఈరోజు గౌరవిస్తున్నాం. మరొకసారి మీరందరూ లక్ష్మణ్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా మీరందరూ ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మాత్రమే కార్డులు తీసుకోండి. ఎందుకంటే ఈరోజు అందరు దళారులు వస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. కాబట్టి వారందరూ కూడా మీరు మనం అందరం కూడా ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నా వారికి మాత్రమే ఈ కార్డ్స్, ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వబడుతుంది. అసోసియేషన్కి ప్రతి సభ్యుని గురించి బాధలు ఉన్నాయి. బాధల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరితోని కలిసిపోయి వాళ్ళతో మమేకమై నేను సంఘం అభివృద్ధికి నేను తోడ్పడతానని, అభివృద్ధిని పురోగతిని చేయడకు నేను ముందుకు వస్తున్నాను. అందరి సహాయ సహకారాలు నాకు కూడా సభ్యులు అందించాలి. రైతుల పక్షాన పోరాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, రైతులను విస్మరిస్తే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రైతు బంధు సీలింగ్ తొలగించి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీలో మిగిలి ఉన్న 19 టీఎంసీల నీరును సక్రమంగా వినియోగించి ఆయకట్టు స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల జిల్లాలో ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుందని చెప్పి కూడా గుర్తు చేస్తూ, రైతు డిక్లరేషన్ చేసిన మీరు రైతుల పక్షాన ఇమ్మీడియట్గా 7,500 ఇస్తా అన్నారు. రైతు బంధు రిలీజ్ చేయాలి. మామిడి తోటలు దెబ్బతిన్నాయి, మామిడి తోటలకు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువ పెట్టుబడి పెట్టి వడ్లు పండిస్తున్న రైతన్నలు ఇప్పటికి కూడా రైతు బంధు సరిగ్గా ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వాలి, 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీడియా ద్వారా నేను అధికారులకు, అధికార పక్ష నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అక్రమ మద్యం, గంజాయి విక్రయాలు, ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. మద్యం, మత్తు పదార్థాల సమాచారం తెలిసిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 8712658804 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయని కారణంగానే రైతులు నష్టపోవలసి వస్తోందని ఆయన వాపోయారు. ఎకరాకు 20,000 పరిహారం అందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాణి రుద్రమాదేవి, రెడ్డబోయిన గోపి, మండల బీజేపీ అధ్యక్షుడు గంటా అశోక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులు ఒక ఎకరానికి 20 రూపాయల పెట్టుబడి, దాంతోపాటు 15,000 రూపాయలు ఒక ఎకరానికి వాళ్ళు కౌలుకు పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అధికారులు వస్తున్నారు, నివేదిక తీసుకుంటున్నారు. దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.
ఇప్పుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అప్పులో పోయినసారి అప్పుల పాలై ఈసారి వ్యవసాయం చేసుకుని పోయినసారి అప్పులు తీసుకుందామని చెప్పి మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. లాభం కోసం ఇప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మరి మన పాలకులు వస్తురు పోతురు, అధికారులు వస్తురు పోతురు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చాలాసార్లు వచ్చారు, విజిట్ చేశారు. ఎకరాన 10,000 ఇస్తామన్నారు. 10,000 కాదు కదా, 10 రూపాయలు 10 పైసలు ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. మరి ఇక్కడైనా ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం అయినా రైతుల్ని ఆదుకొని వెంటనే నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాను. చేనేత సహకార సంఘ కార్మికులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్లోని చేనేత సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం సభ్యులు ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట సంఘం సభ్యులు రవీందర్, సాముల దామోదర్, తాటిపాముల రాము, చేనేత కార్మికులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కొమ్రవెల్లి రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఆలయంలో తమ సొంత ఖర్చులతో యాగశాలను నిర్మించారు. నేడు ఋత్వికులు యాగశాలను ప్రారంభించి హోమం నిర్వహించారు. గరుడ పక్షికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గరుడ ముద్దల్ని గాల్లోకి విసిరారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ పల్లా సదాలక్ష్మి మురళీధర్, ఆలయ అర్చక బృందం, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వారు మాత్రమే గరుడ ముద్దలు తీసుకోండమ్మా. యాగశాలలో కోచింగ్ లేకుండానే పోటీ పరీక్షలకు సొంతంగా సిద్ధం కావాలనుకుంటున్నారా? ఇంటి వద్ద బంధువులు, మిత్రులు వస్తుండడంతో చదువు ముందుకు సాగడం లేదా? గ్రంథాలయానికి వెళ్లి చదువుకుందామంటే స్థలం దొరకడం లేదా? ఇలాంటి వారి కోసమే నగరంలో రీడింగ్ రూమ్లు వెలిశాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు నిర్వాహకులు. కరీంనగర్లో నిర్వహిస్తున్న రీడింగ్ హాల్స్ పై మైత్రి కథనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్న నేపథ్యంలో కొలువు సాధనకు నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొలువు సాధించాలంటే రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు కోచింగ్ ఇస్తున్నాయి. జిల్లా గ్రంథాలయాల్లోనూ అన్ని రకాల సదుపాయాలు, తాజా పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ చదువుకునేందుకు పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. ఇంటి వద్ద చదువుకుందామంటే వీలు కాదు. ఇలాంటి వారి కోసమే రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు. నిరుద్యోగులకు అండగా ఉండడంతో పాటు వారు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట లాంటి ప్రాంతాల్లో కొన్ని స్టడీ హాల్స్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని అనుసరిస్తూ మన కరీంనగర్లో కూడా ఈ స్టడీ హాల్ను ప్రారంభించడం జరిగింది. ఈ స్టడీ హాల్లో ముఖ్యంగా ఇండివిజువల్ క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో, కొంతమంది ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఆన్లైన్లో, ముఖ్యంగా ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర అయితే వాళ్ళకి వైఫై ఒకటి అవసరం పడుతుంది, నెట్ కనెక్షన్ కూడా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ స్టడీ హాల్కి రావడం వల్ల ఇక్కడ మేము ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇండివిజువల్ క్యాబిన్స్ ఉండడం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా కొన్ని బుక్స్ను కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టడీ సర్కిల్ పెట్టేశాము. కరీంనగర్లో విజేత విద్యార్థి స్టడీ సర్కిల్ ఉంది. ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం మా దగ్గర చాలామంది ప్రిపేర్ అవ్వడానికి వస్తారు. మేము వైఫైను, వాటర్ ఫెసిలిటీస్, న్యూస్ పేపర్, క్యాబిన్స్, సపరేట్ క్యాబిన్స్ కూడా ఉంటాయి. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ క్యాబిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర. మాది బ్రాంచెస్ ఒకటి విజేత ముకరంపూర్లో ఉంటుంది, ఇంకోటేమో విద్యార్థి అని మన శ్రీరామ బుక్ స్టాల్ దగ్గర ఒకటి ఉంటుంది. ప్రజెంట్ విద్యార్థిలో 110 మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నారు. విజేతలో 100 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. మేము కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. అందులో ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుందని చూసి
దానికోసం స్టూడెంట్స్ను కొంచెం మంది గ్యాదర్ చేసి మాకు దగ్గర ఉన్న వాళ్ళను చిన్నగా ప్రొవైడ్ చేసాం ఫస్ట్. అది సక్సెస్ అయ్యి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్, విద్యార్థులు కూడా మా దగ్గరకు వచ్చి చాలామంది సాటిస్ఫాక్షన్ అయ్యారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాదు, నీట్, ఎంసెట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు మా దగ్గర. కరీంనగర్లో రీడింగ్ హాల్స్కు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. మంకమ్మతోట, ముకరంపుర, బస్టాండ్ సమీపంలో, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో కొందరు నిర్వాహకులు వీటిని ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు ఫ్రీ ఇంటర్నెట్, న్యూస్ పేపర్స్, కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి నెలకు 1000 నుండి 1500 రూపాయల వరకు అభ్యర్థుల నుండి వసూలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న రీడింగ్ రూమ్స్ కరీంనగర్లో సైతం ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారని సక్సెస్ రీడింగ్ హాల్ నిర్వాహకుడు సదానందం తెలుపుతున్నారు. తాము ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్స్తో తమ వద్ద ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. గతంలో తాము కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఇంటి వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఇలా రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని విద్యార్థి రీడింగ్ హాల్ నిర్వాహకుడు అనిల్ తెలిపారు. నేను 1 ఇయర్ నుండి డిఎస్సి ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈ సక్సెస్ స్టడీ హాల్లో చాలా మంచి పీస్ఫుల్ వాతావరణంలో ప్రిపరేషన్ కావడం జరుగుతుంది. గతంలో గురుకుల కూడా రాయడం జరిగింది. సార్ వాళ్ళు అన్ని రకాల ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కానీ, లైట్స్ కానీ అన్నీ ఏ కొరత లేకుండా తీర్చడం జరుగుతుంది. సార్ వాళ్ళు కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది చదువుకునేటట్టు. సెంట్రల్ లైబ్రరీలో అయితే సపరేట్ క్యాబిన్స్ ఉండవు, ఇందులో అయితే సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టెస్ట్ పేపర్స్ కండక్ట్ చేస్తారు సార్ వాళ్ళు. అది కూడా హెల్ప్ అవుతుంది అందరికీ. సార్ కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా చెప్తారు ఇక్కడ మ్యాథ్స్కు సంబంధించి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.